ఇవాళ చాలా ప్రతిష్టాత్మకంగా శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ చక్కని సదవకాశం కలగజేసినటువంటి ఉత్సవ కమిటీ పెద్దలకు విచ్చేసినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా మ్యాజిక్ షో చూశారు. ఇప్పుడు మాట్లాడే బొమ్మ అంటే నేనేరా అంటే నువ్వే ముందుగా వెనకాల కాదయ్యా ముందుగా వెనకాల కదా వెనకాలంటే ఏమిటి ఆయన ఉన్నారు ఆయన మ్యాజిక్ కొడు మ్యాజిక్ అంటే ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు నీకు తెలుసా ఆయన ఏం చేస్తున్నాడు శుభ్రం చేస్తున్నారు ఏంటది గ్లాసు శుభ్రం చేస్తున్నారా ఆ గ్లాసు శుభ్రం చేయడం అంటే టైం అయిపోతుంది కదా టైం అంటే ఆ టైం ఏ టైము షాపు టైం షాపు టైం ఏంటి అందుకే క్లాసులు కలిగేస్తున్నారు అదే ఆయన మందు వేసే మనిషి కాదు తెలుసా మంచి పొరపాటు అయినా మందు వేసే మనిషి కాదు నేను చేసేదంటే 90 వేస్తే నరకం చూపిస్తాను 90 వేస్తే నరకం చూపించడం కాదు కానీ 90 కాదు కానీ కోటర్ వేస్తే కోమలకి వెళ్ళిపోతాడు కోమలకి వెళ్ళడం కాదు మరి ఫుల్ వేస్తే జంబో చెక్క కాదు కానీ అలాగే కాదు మంచి కుర్రాడు అతను చాలా చక్కని కుర్రాడు చక్కగా మ్యాజిక్ నేర్చుకుంటున్నాడు. హలో 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 1 2 3 మైక్ చెక్ యావయ్యా నేను మాట్లాడుతున్నాను కదా నేను మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నావు యావయ్యా అందరికీ నమస్కారం చెప్పు అందరికీ చెప్పనా అందరికి చెప్పు ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి పెద్దోళ్ళకి సంస్కృతి వాళ్ళకి మీ తాతకి మీ మామకి అంత వద్దయ్యా ఎంత కావాలి ఒక్క మాటలో చెప్పాలి ఎలాగా సోదరి మూలారా సంవత్సరం అయింది ఎక్కువ అంటే మనం వేదిక మీద ఉన్నప్పుడు సోదరి పిలవాలి చెప్పు నా తెలుగు చెప్పయ్యా ఇక్కడికి భార్యాభర్త వచ్చారు వాళ్ళిద్దరు సోదరులు ఏమవుతున్నాయా ఇప్పుడు ఎలా చెప్పు ఎలాగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలకు నమస్కారాలు ఈ కార్యక్రమం ఇచ్చేసిన చిన్నపిల్ల ముద్దులు చిన్నపిల్లకి నీ ముద్దులా అదేమిటయ్యా పెద్దలేమన్నారు ఈనాటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు ఏ కాదా పెద్దలు అలా అన్నారు ఎలా అన్నారు ఈనాటి బాలబాలికలు రేపటి భావి భారత పౌరులు అన్నారు ఎవరన్నారు నెహ్రూ గారయ్యా నేను ఏం లేదు సరే అరే హలో ఏదంటే అన్నా సరే అను నేను పెద్ద మనిషిని ఎప్పుడయ్యవరా అంటే నేను జెంటిల్మెన్ అర్థం జోకులు కదయ్యా నేనేంటది అన్నావు కదా నేను పెద్ద మనిషిని నేను చాలా చిన్న మనిషిని నేను అడ్డగాడును ఇది కరెక్టే ఎందుకంట అక్షరాల యావయ్యా ఏదయ్యా నేనేంటది అంటున్నావు కదా దొరగారు చెప్పండి మీరేదా అంటే నేను చెవులు పోట్టుకున్నానా అదే నేను కాదు కానీ సరే దొరగారు చెప్పండి ఎవరన్నా పిలవనా ఎవరన్నా బాగుంటారండి లేడీస్ ఉన్నారుగా ఆటపిల్లతో సార్ సౌండ్ పెంచున్నాను మళ్ళీ సౌండ్ పెంచు హలో రైట్ చక్కని కుర్రాడు ఉంటారండి అమ్మ ఒక చక్కని కుర్రాడు చాక్లెట్ కుర్రాడు దమ్మ ఎవరో ఒకరు చక్కగా మాట్లాడేవాడు ఒక కుర్రాడు రండి అమ్మ చక్క
చక్కగా ఒక బుర్రాలు రెండు అన్నాను. ఎవరు ఒక వచ్చాడండి. ఎవడు? అందుగాడు వచ్చాడా? మాట్లాడు. నీ పేరేంటి? నీ పేరేంటి ఏంటమ్మా? వీరా బ్రాందీయా? వీరు కదా బాబు, వీరు బ్రాందీ కాదు. ఏం పేరు అన్నావు? వీరు. మీరు మీరునా? రైట్. ఏం చదువుతున్నావు? ఏంటో తడుకుంటావు ఏంట్రా? తడుకోవడం కదా బాబు. నువ్వేం చదువుతున్నావు? ఏంట్రా మర్చిపోయాడు? మర్చిపోవడం కాదు కానీ సరే కంగారు పడుతున్నట్టున్నాడు. మీరు నువ్వు వెళ్ళి కూర్చో. నువ్వంటే వెళ్ళి కూర్చో. పిలవనా? ఎవరిని? లేడీస్ ఎవరైనా వచ్చిన పాప ఉంటారండి. పెద్దలు ఉన్నారుగా. పెద్ద పిల్లలు కాదు భయం. చిన్న పాప ఉంటే ఎవరన్నా చక్కని పాప ఎవరన్నా రామ్మా. నేను ఉన్నాను కదా. నువ్వు ఉంటే నాకేదని కాదు. సరే అమ్మా. ఎవరో ఒకరు రెండమ్మా మాట్లాడారు. చక్కని పాప ఉంటారంట. అమ్మా మీరు రాకపోతే కార్యక్రమం ఇంకో దాంట్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. వేరేం కాదు. వస్తే చక్కగా ఉంటుంది. రావాలి. వస్తున్నారు లేవయ్యా. దామ్మా. ఒక పాప ఎవరో ఒకరు వెళ్ళి చక్కగా. చక్కని పాప.